గురువుగారు, కుంభమేళ సందర్భంగా అఖాడా అనే పదం ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. ఈ పదం యొక్క అర్థం ఏంటో తెలియజేస్తారా? అఖాడా చాలా మంచి పదం. మల్లయుద్ధ వీరులు, కుస్తీ వీరులు తమ విద్యా పాటవాన్ని ప్రదర్శించేటటువంటి చోటు అని అర్థం. వేదాంత శాస్త్రానికి, ఆధ్యాత్మిక ప్రపంచానికి ఈ మల్లయుద్ధ కుస్తీ సంబంధిత పోటీలు నిర్వహించేటటువంటి క్షేత్రానికి ఉన్న సంబంధం ఏమిటి? ఉత్తర భారతదేశంలో విదేశీ దండయాత్రలు ఎదుర్కోవలసినటువంటి సందర్భాలు పూర్వకాలంలో విరివిగా ఏర్పడేవి. ఆ సమయాలలో జ్ఞానులు ఆలయాలలో, అనేక క్షేత్రాలలో, ఆరామ స్థలాలలో వ్యాయామ విద్య నేర్పించేటటువంటి వారు. యోగా, క్రమశిక్షణ, విద్యాభ్యాసం, వ్యాయామం ఇవన్నీ పూర్వకాలంలో జీవితంలో అంతర్భాగాలు. క్రమశిక్షణతో కూడుకున్న జీవిత విధానాన్ని నేర్పించేవి అవుతున్నాయి. క్రమేణా ఈ లోకంతో సంబంధాలు తెంచుకొని ఈ లోకమంతా కూడా అశాశ్వతం అనే జ్ఞానం పెరిగి అఖాడాలలో ఉండేటటువంటి మల్లయుద్ధ వీరులు తమ ధర్మాన్ని అనుసరించి దేశం కోసం దేహత్యాగాలు చేసేటటువంటి సందర్భాలు ఏర్పడినప్పుడు నిరభ్యంతరంగా తమ ప్రాణాలను గడ్డిపరకవల సమర్పించేటటువంటి వారు. అలాంటి వీరులతో కూడుకున్న అనేక క్షేత్రాలు ఉత్తర భారతంలో, ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, కశ్మీర్ ఇలా ఉత్తర భారతదేశ ప్రాంతాలలో విరివిగా ఏర్పడి ఉండేవి. నేటి కాలానికి 13 అఖాడాలు మిగిలాయి. ఈ క్షేత్రాలలో ఉండేటటువంటి వారు ప్రపంచాన్ని గడ్డిపోచవలె పక్కన పెట్టేసి తృణప్రాయంగా ఆలోచనలు చేస్తూ, సనాతన వైదిక మార్గాన్ని అనుసరిస్తూ, ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ జీవితం గడుపుతూ ప్రపంచానికి క్షేమం కలగాలి అంటూ తపస్సులను చేసేటటువంటి వారు. ఈ 13 అఖాడాలలో ఉండేటటువంటి వీరులు వేదాంతులు కూడా కావడంతో గ్రహగతులను అనుసరించి కుంభమేళ, పుష్కరాలు, తీర్థక్షేత్రాలు, చార్ధామ్ యాత్రలు, దివ్యక్షేత్రాల సందర్శనలు చేస్తూ పరిమితమైన నియమపూర్వక జీవితాన్ని గడుపుతూ, పరిమితమైన ఆహారాన్ని స్వీకరిస్తూ జీవితాన్ని లోకానికి అంకితం చేసేటటువంటి వారు, లోకక్షేమం, లోక కళ్యాణాన్ని సంకల్పం చేసేటటువంటి వారు. ఇలాంటి 13 అఖాడాలలో ఉండేటటువంటి వారంతా కూడా నేటి కాలంలో నిర్వహిస్తున్నటువంటి ప్రయాగరాజ క్షేత్రంలో దివ్య స్నానాల నిమిత్తమై రావడంతో లోకంలో విశేషమైనటువంటి ప్రచారం ఈ పదానికి ఏర్పడింది. మకర రాశిలో సూర్య సంచారం ఉన్నటువంటి తరుణంలో 40 రోజులలో నిర్వహించేటటువంటి ఈ కుంభమేళా క్షేత్రంలో సందర్భాలలో 6 ప్రధానమైనటువంటి స్నానాలు చేసేటటువంటి సందర్భాలలో అమావాస్య కూడా ఒకటి, మౌని అమావాస్య. తప్పనిసరిగా ఈ రోజున అఖాడాలలో ఉండేటటువంటి వారు నాగా సాధువులు, అలాగే అంతా త్యజించినటువంటి వారు లోకానికి మేలు కలగాలి అనే సంకల్పంతో కుంభమేళ ఆ దివ్యక్షేత్రంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. మౌని స్నానాలు అన్న పేరిట ప్రసిద్ధం. అఖాడాల వారంతా తప్పనిసరిగా ఈ రోజున 6 సందర్భాలలో ఈ రోజు మరింత విశేషం కనుక పాటిస్తారు. ఇది ఈ శబ్దానికి ఉండేటటువంటి ప్రాచుర్యం.